అసలు నేను లుంగీతోటి కూడా డ్రెస్ కుడతాను ఎప్పుడు అనుకోలే. సో, మొన్న ఒక డ్రెస్ కుట్టినా గదా! నేను హాఫ్ సారీ ఇట్లా నా సారీ తోటి. సో, అందులో మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ఇప్పుడు నేను ఒక షర్ట్ కుట్టినా అనమాట. 2 షర్ట్స్ కుట్టినా యాక్చువల్‌గా. అండ్ ప్యాంట్ కోసమయితే నా దగ్గర ఫ్యాబ్రిక్ లేకుండే తీసుకోలే. అందుకని మా మామయ్య దగ్గర అన్ని వైట్ లుంగీస్, వైట్ షర్ట్సే ఉంటాయి. అందుకని ఒక లుంగీని కట్టేసేసి ఇట్లా ప్యాంట్ అయితే కుట్టేసిన. కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం నేను యూట్యూబ్‌లో పెడతా. ఇట్లా కుర్తా టైప్ కుట్టినా అనమాట. అసలు చాలా బాగా వచ్చింది. అంటే పర్ఫెక్ట్ అయితే కొంచెం రాలేదు. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కాబట్టి. సో, మా బిట్టుగాడైతే అస్సలు ఏసుకోడు. వాడికి ఓన్లీ టీ షర్ట్సే కావాలి. అందుకని ఓన్లీ ప్యాంట్ ఏసుకొని తిరుగుతున్నాడు. వీడియో తీసుకుంటా అని అంటే కూడా అస్సలు ఏసుకోలేడు. అండ్ ఇదొచ్చేసి మా సోనుగాడి లుక్ అన్నమాట. అసలు నాకైతే మస్తు నచ్చేసింది. అండ్ నేనైతే ఇది మీకు జస్ట్ ఐడియా కోసమే చెప్తున్నా. సేమ్ ఇట్లనే కుట్టుకోమని కాదు. ఇప్పుడు సపోజ్‌కి మామ్ అండ్ డాటర్ కాంబో చేసేవాళ్ళు ఒకటే శారీలో ఫ్రాక్ అండ్ లంగా ఓని అట్లా వేసుకుంటారు కదా. సో, బాయ్స్ మామ్స్ ఉన్న వాళ్ళు మాత్రం మామ్ అండ్ సన్ కాంబో ఇట్లా చేసుకోవచ్చు అనేసి ఐడియా కోసం చూపిస్తున్నా నేను. నేనైతే ఇది పళ్ళు పాట అండ్ కట్టు చెంగు పాట ఉంటుంది కదా, అవి రెండు యూజ్ చేసి అయితే ఇట్లా స్టిచ్ చేసిన. మీకు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం. ఇట్లానే నా లుక్ మా సోనుగాడి లుక్ ఎట్లుందో కామెంట్ చేసేయండి. ఒకసారి చెప్పు. కొడతా మళ్ళా నేను. బాగుంది సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఎవరు కుట్టారు? ఒక్కసారి చెప్పు కదా. మీ మమ్మ కుట్టిందా? అవు. ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ.